దినం నా ప్రభా నీ సన్నిధిలో నేను నీ బిడ్డలుగా కూడుకొని నేను స్తుతించడానికి, నేను కనపరచడానికి, నేను ఆరాధించడానికి తండ్రి అయ్యా నీ మాటలు బోధిస్తుండగా ప్రభా బిడ్డలు నీ మాటలు విని నాయన నీ మాటలకు అనుసరించిన ప్రతి బిడ్డ కూడా నా ప్రభా ఆరాధన చేసే బిడ్డలు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నిలబడిన నన్ను నిశ్చయించాలని మరుగు చేసుకుని ప్రభా నా ఆలోచనలు నా తలంపులు కావు నా తండ్రి. అయ్యా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. శ్రేష్టమైన మాటలు మీ బిడ్డలు ఆలోచించిన తండ్రి అటు మాటలను అనుసరించి బిడ్డలు ఆరాధన చేయాలని సహాయం చేయమని మా రక్షకుడైన మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేయడానికి తగిన హృదయాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకుంటామో మన హృదయం ఏమిటనేది మనకు తెలుస్తుంది. మన ఆలోచనలు ఏమిటనేవి మనకు తెలుస్తాయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆరాధన చాలా శ్రేష్టమైంది. ఎవరికి వారే ఇండివిజువల్గా ప్రభుని ఆరాధిస్తారు. మరి ఆరాధించేటప్పుడు మనము ఇష్టమైన హృదయంతో ప్రభుని ఆరాధించాలి, కానీ ఏదో మన ఆదివారం కదా దేవుని సన్నిధికి వచ్చాం కదా ఆరాధించాలి కదా ఇది క్రమం కదా అన్నట్టు మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా దేవుడు నీ నుండి ఆశించేది హృదయపూర్వకమైన ఆరాధన. ఎప్పుడైతే మన హృదయాన్ని ప్రభువుకు మనం సమర్పించుకొని ఇష్టపూర్వకంగా మనం ఆరాధన చేస్తామో అటు ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు. దాని ద్వారా మనకు ప్రతిఫలం అనేది కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని మాటలను మనము కీర్తనకారుడు ఏమైతే మనతో మాట్లాడుతున్నాడో అటు మాటలను బట్టి మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాము. కాబట్టి దేవుని బిడ్డలారా చూద్దాము. 131వ కీర్తన మొదటి వచనం చదువుకుందాము. నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నుల మీద చూచున్నవి కావు. నాకు అందటి వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొనుట లేదు. చాలా దేవుని బిడ్డలారా దావీదు మహారాజు గారు రాసిన కీర్తన, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచున్నవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకునట లేదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దావీదు మహారాజు గారు అంటున్నారు, నా హృదయము అహంకారంతో లేదు. రెండవది, నా కన్నులు మీదు చూచున్నవి కావు. దేవుని బిడ్డలారా చూడండి, దావీదు మహారాజు గారు అంటున్నాడు, నా హృదయము అహంకారము గలది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చదువుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నా హృదయం అయితే అహంకారంతో లేదు. ఒకవేళ అంతకు ముందు ఉండి ఉండొచ్చు, అయితే దాన్ని మార్చుకున్నాడేమో. దేవుని బిడ్డలారా మనం ఆలోచించేద్దాము. ఆ రాజుగా ప్రస్తావించబడిన తర్వాత దావీదు మహారాజు గారు చేసిన పాపం ఏంటో మనకు తెలుసు, ఆ తప్పేంటో కూడా మనకు తెలుసు. చాలా సార్లు వాక్యం ద్వారా మనం విని ఉన్నాము. అయితే ఒక ఉన్నతమైన పదవిలో ఉండి రాజు స్థానంలో ఉండి రాజు చేయవలసిన పని ఏమిటనేది మనం ఆలోచన చేస్తే ఆయన మేడ మీద తిరుగుతున్నప్పుడు బెత్షెబ స్నానం చేస్తున్నప్పుడు చూశాడు. దేవుని బిడ్డలా చూడండి, ఒక న్యాయాధిపతిగా ఉన్న దావీదు మహారాజు గారు ఆ మేడ మీద తిరుగుతున్నప్పుడు బెత్షెబను చూసినప్పుడు నిజానికి ఆయన చేయవలసిన పని ఏంటి? అయ్యో పాపం మా రాజ్యంలోనే బాత్రూములు లేక స్నానాలు చేస్తున్నారు, ఇలా పైకి ఎక్కితే కనిపిస్తున్నారని చెప్పేసి అని రాజుగారు ఎమ్మటే తన కింద ఉన్నవారు పనివారిని పిలిచి, మీరు వెళ్ళి మన రాజ్యంలో ఎంతమంది అయితే ఇలాంటి బాత్రూమ్లు కలిగి ఉన్నారో వీటన్నిటిని పడగొట్టి నీట్గా మీరు కట్టించి స్లాబ్ వేసి చేయండి అని అది ఆ విధంగా రాజుగారు ఆజ్ఞ జారీ చేయాలి. అది న్యాయమైంది, కరెక్ట్ అయింది. అయితే దేవుని బిడ్డలారా దావీదు మహారాజు గారు ఏం చేసిందంటే అట్టి విధంగా చేయకుండా అహంకారం చేత ఆలోచన మర్చిపోయి ఏం చేశాడో తెలుసా? ఆమెను పిలిపించుకున్నాడు. దేవుని బిడ్డలారా అయితే చూడండి, ఆయన రాజు కాబట్టి పిలిచిన వెంటనే ఆమె రావాలి. ఒకవేళ మామూలు వ్యక్తి పిలిస్తే అలా వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే మామూలు వ్యక్తి ఒకవేళ పిలిస్తే ఆ బెత్షెబ అనే ఆమె రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు పలానా వ్యక్తి ఇలా నన్ను ఇలా అంటున్నాడు అని చెప్పేసి అని రాజుగారికి చెప్పుకునేదేమో. కానీ ఇక్కడ న్యాయం తీర్చవలసిన వ్యక్తి రాజుగా కొనియాడుతున్న దావీదు మహారాజు గారే అహంకారం చేత ఆయన అధికారంలో ఉన్నాడని ఆలోచన చేయకుండా ఆమెను పిలిపించుకొని పాపం చేసినట్లు వాక్య లేఖనాల్లో రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలు చూడండి, అహంకారం అనేది చాలా భయంకరమైనది. మనసులోనే చాలా మంది బిడ్డలు ఉద్యోగాన్ని బట్టి అహంకారంగా ఉంటారు, అలాగే డబ్బును బట్టి కూడా అహంకారంతో ఉంటారు. కొంతమంది బిడ్డలు బంగారాన్ని బట్టి అహంకారం చేత నిండి ఉంటారు. ఇంకొంతమంది బిడ్డలు అయితే పదవిని బట్టి, అందాన్ని బట్టి
అనేక రకాలుగా మనము వర్ణించుకోవచ్చు. అహంకారం చేత చాలా మంది బిడ్డలు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన బిడ్డలు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ దావీదు మహారాజు గారు కూడా పదవి ఉందన్న అహంకారమో మరి లేకపోతే ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన మేడ గది మీద తిరుగుతూ తిరుగుతూ ఏం చేశాడు? బెత్షెబతో పాపం చేసినట్లు వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది. అయితే ఆయన చేసిన పాపం ఏంటో ప్రవక్త చేత హెచ్చరింపబడినప్పుడు ఆయన 51వ కీర్తనలో మనం విని ఉన్నాము పశ్చాత్తాపం గురించి. అక్కడ నుండి చూసుకుంటూ వస్తుంటే దావీదు మహారాజు గారు మాట్లాడే మాటలు ఇవి: అయ్యా, ఒకప్పుడు నాలో అహంకారం ఉన్నది, ఒకప్పుడు నేను మీదు చూపులు చూసేవాడిని, ఒకప్పుడు నేను అలా చేశాను, ఇప్పుడైతే నేను అలాంటివి చేయట్లేదయ్యా. నా హృదయాన్ని నేను నిమ్మలపరుచుకున్నాను, సముదాయించుకున్నాను. నాలో ఉన్న ఏదైతే ఆ అహంకారం అనేది నేను చంపేసుకున్నానయ్యా, నాలో అహంకారం లేదు ప్రభువా అని దేవుని యొద్ద పశ్చాత్తాప హృదయంతో ఒకవేళ మాట్లాడుతున్నట్లు ఈ మాటలు మనకు ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు మహారాజు ద్వారా ఈ మాటలు మనం వింటున్నాము. ఒకవేళ మన హృదయంలోని కూడా అహంకారము అనే స్వభావం ఉన్నదంటే ఈరోజు వెంటనే మన హృదయంలో నుండి ఆ అహంకారాన్ని మనం విడిచిపెట్టే బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అహంకారం కనుక మన హృదయంలో ఉంటే మనము క్రైస్తవ బిడ్డలుగా పిలువబడలేము. ఎందుకంటే క్రైస్తవులు అంటే వినయ విధేయతలు కలిగిన బిడ్డలు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని వారి పోలి నడుచుకుంటారు, కానీ వారిలో అహంకారం ఉండదు, వారిలో స్వార్థం ఉండదు, వారిలో కుళ్ళు ఉండదు, కుట్ర ఉండదు, కసి ఉండదు, ద్వేషం ఉండదు. అందుకనే చాలా మంది బిడ్డలు అంటారు వాళ్ళు గొర్రె బిడ్డలు అంటారు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎంత మంచి దేవుడు మనకు అటువంటి విశ్వాసాన్ని ఇచ్చాడంటే, నిజంగా ఈ భూమి మీద మనము నిజంగా యథార్థంగా జీవించడం అంటే అది యేసుక్రీస్తు ప్రభుని బట్టి మాత్రమే మనం జీవించగలుగుతున్నాము. దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని మార్చుకుంటున్నాము, మన తలంపులు మార్చుకుంటున్నాము, మన ఆలోచనలు మార్చుకుంటున్నాము, మన క్రియలు మార్చుకుంటున్నాము అంటే ఎవరిని బట్టి? యేసయ్యను బట్టే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య ఎలాగైతే ఈ భూమి మీద జీవించాడో మనం కూడా అటు విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నిజానికి దావీదు మహారాజు గారు అహంకారం చేత పాపం చేసినప్పటికీ కూడా ఆయన ప్రభు సన్నిధిలోనే పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు. కాబట్టి ఈరోజు మనం కూడా అలాంటి హృదయాన్ని ఒకవేళ కలిగి ఉన్నామో ఏమోనని మనల్ని మనం పరీక్షించుకొని అటువంటి హృదయం కానీ, అటువంటి ఆలోచన కానీ, అటువంటి తలంపులు కానీ ఉంటే వాటన్నిటిని తీసివేసుకుని ప్రభు సన్నిధిలోనే మనం కూడా అటు విధంగా పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభు సన్నిధిలో ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అహంకారము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? తప్పు మార్గాన్ని నడిపిస్తుంది. అహంకారం చేత మనము అనేక విధములుగా మాట్లాడతాము. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అహంకారము కనుక మన హృదయంలో ఉంటే ఎదుటివారిని మనం గౌరవించము. అహంకారం కనుక మన హృదయంలో ఉంటే ఎదుటివారికి సరిగా సమాధానం చెప్పము. ఒకవేళ చూడండి, ఆ మీది చూపులు కనుక మన దగ్గర ఉంటే, నా కన్నులు మీద చూచున్నవి, దీని గురించి ఆలోచిస్తే దేవుని బిడ్డలారా చాలా ఉంది. చూసే చూపుల విధానాన్ని బట్టి చాలా విధాలుగా వర్ణించవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కానీ 3 విధాలుగా నేను చెప్తాను. మనం మాట్లాడుతుంటే కొంతమంది కిందికి చూస్తారు, మనం మాట్లాడుతుంటే కొంతమంది స్ట్రైట్గా చూస్తారు, మనం మాట్లాడుతుంటే కొంతమంది పైకి చూస్తారు. 3 విధాలుగా ఉన్నాయి చూపులు, ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి చూపులు. కానీ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విధాలుగా వర్ణించడానికి నాకు టైం లేదు. నాకు 20 నిమిషాలు మాత్రమే టైం ఉంది. కాబట్టి నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని పూర్ణ హృదయంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన కన్నులు స్ట్రైట్గా చూస్తామో మనం స్పష్టంగా వినగలుగుతాము. ఎప్పుడైతే ఏందిలే, అతను చెప్పేది ఏంటి, మాకు తెలియదా, మేము చదువుకోలేదా, మాకు తెలియదా అని గర్వంతో గినక, అహంకారంతో గినక మనం ఉంటే మాత్రము ఎదుటి వాళ్ళు ఎవరు చెప్పినా సరే, చిన్న పిల్లవాడు చెప్పినా, పెద్దవారు చెప్పినా సరే మనం వినము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం చూసే చూపు కూడా సరిగా ఉండాలని ప్రభు మనకు చలవిస్తున్నాడు. కాబట్టి మనం చూసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ వినయము విధేయత కలిగి ఉండాలి. అహంకారం అనేది మన హృదయంలో నుండి తీసివేసుకోవాలి. దావీదు మహారాజు గారు కూడా అలాంటి అహంకారాన్ని తీసివేశాడు. ఆయన చూపులు మార్చుకున్నాడు. ఏదైతే ఆయన చూసి బెత్షెబతో పాపం చేశాడో అటువంటి చూపుని ఆయన మార్చుకొని ప్రభు సన్నిధిలో చెప్తున్నాడు, అయ్యా, ఇక ఎన్నడూ కూడా అటువంటి చూపు నేను చూడనయ్యా. నా హృదయాన్ని నేను నిమ్మలపరుచుకుంటాను, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని సముదాయించుకొని ఉన్నాను అని దావీదు మహారాజు గారు వాక్యం చేత సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఇటువంటి అహంకారము అనే మనుషులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. క్రైస్తవ బిడ్డల్లో కూడా చాలా మంది ఉన్నారు. అయితే మనం బైబిల్ గ్రంథము నుంచి అహంకారం కలిగిన బిడ్డలు ఎవరో మనము ఒకసారి ఆలోచించేద్దాము. అయితే దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినండి. నేను వచ్చిన వాళ్ళకి చెప్పను, ఎందుకంటే టైం కూడా లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతాను. దేవుని బిడ్డలారా, రాజుల గ్రంథము 2వ రాజులు 1 నుండి 17 వచనాలు మనం చూసుకుంటే గనక,
అక్కడ రాజుగా పిలువబడుతున్న వ్యక్తి అహజ్యా. అహజ్యా అనే వ్యక్తి ఆయన రాజుగా పిలువబడుతున్నాడు. ఇజ్రాయేలు ఏలుబడి తర్వాత మోయాబీలో నుంచి అహజ్యా రాజుగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలు చూడండి, నాకేం చూడండి, ఆలకించండి. ఆయన కిరీటిలో నుంచి చూస్తున్నాడు. అహజ్యా అనే రాజు కిరీటిలో నుంచి చూస్తూ ఏమైంది, కిరీటిలో నుంచి చూసి కింద పడ్డాడు. కింద పడటం చేత ఆ రాజు రోగస్తుడయ్యాడు అనమాట. ఈ అహజ్యా అనే రాజు కిరీటిలో నుండి చూస్తూ కింద పడిపోయి రోగస్తుడైపోయాడు. రోగస్తుడైండు, వ్యాధిగ్రస్తుడైపోయాడు. వ్యాధిగ్రస్తుడైన తర్వాత మరి ఆయన ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేస్తే, ఆయన ఏం చేస్తున్నాడంటే, వారి దగ్గరలో ఉన్న పనివారిని, దూతలని వారిని పిలిచి, మీరు వెళ్ళి ఎక్రోమా అనే దేవదూత, అంటే బయల్జబుల్ దేవదూత అనమాట, అంటే అన్యజనులకు సంబంధించిన దేవదూత దగ్గరికి మీరు వెళ్ళి, ఆ ఎక్రోమా అనే దేవదూత దగ్గరికి మీరు వెళ్ళి నా గురించి విచారణ చేయండి, నా వ్యాధి ఏమైనా తగ్గుతాదేమో అనని ఆ పనివారిని, ఆ దూతలని, ఆ రాజ్యంలో ఉన్న పనివారు ఉంటారు కదా, వారిని పంపించాడు అనమాట. వారు ఎప్పుడైతే వారు ఆ రాజుగారు చెప్పిన మాట వినాలి కాబట్టి వాళ్ళు ఆ రాజుగారు మాట తీసుకుని వెళ్తా ఉన్నారు. ఆ ఎక్రోమా అని పిలువబడే ఆ బయల్జబుల్ దేవత దగ్గరికి వారు వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలోని తిష్బీడు అనబడే ఏలియా కలిశాడు. ఏలియా కలిసి ఏలియా అంటున్నాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు అని చెప్పేసి, ఇజ్రాయిలీలో దేవుడు లేడనుకున్నారా? మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు కాబట్టి మీరు వెళ్తున్న పని జరగదు. అయితే ఏలియా ఏమంటున్నాడంటే, నిశ్చయముగా మీ రాజు చనిపోతాడు, ఏ మంచం మీద ఎక్కి ఉన్నాడో ఆ మంచం మీద నుండే నిశ్చయంగా చనిపోతాడు అని ఏలియా చెప్పి, ఆ దూతలకు చెప్పి ఏలియా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ దూతలు ఎవరైతే పనివారు ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఆ అహజ్యా అని పిలువబడే రాజు దగ్గరికి వచ్చి, రాజుగారు మేము ఇట్లా వెళ్తుంటే మార్గం మధ్యలోనే మాకు వ్యక్తి కలిశాడు. ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా, నిశ్చయంగా నీవు మంచం మీదే మరణిస్తావు అని ఆయన చెప్పాడు అని చెప్తే, ఎవరు ఆయన అని చెప్పేసి ఆ రాజుగారు వారిని అడగగానే వారు కొన్ని గుర్తులు చెప్తాడు. ఆయన ఇట్లా తోలు కట్టుకుని ఉన్నాడు, ఇట్లా బొంత కప్పుకొని ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని చెప్తే, ఆహా ఆయన తిష్బీడైన ఏలియా అని చెప్పేసి ఈ రాజు ఏం చేస్తారంటే, అహజ్యా అని పిలబడే రాజు, మీరు ఏం చేస్తారంటే వెళ్ళి అతను తీసుకురండి అని చెప్పేసి ఒక 50 మందిని పంపిస్తాడు అనమాట. ఆ 50 మందికి ఒక సేనాధిపతి అనే వ్యక్తి ఉంటాడు. ఆ 50 మందిని పంపిస్తే ఏలియా ఏం చేస్తాడంటే కొండ మీద కూర్చుంటాడు అనమాట. ఏలియా కొండ మీద కూర్చున్నప్పుడు ఈ సేనాధిపతి 50 మందిని తీసుకుని వెళ్ళి, ఓ ఏలియా, కొండ దగ్గర మా రాజుగారు రమ్మంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు అంటారు, దైవజనుడైన ఏలియా, నువ్వు కొండ దిగిరా, మా రాజుగారు నిన్ను తీసుకురమ్మన్నాడు అని ఆ పనివారు ఏలియాతో అంటే, ఏలియా అంటారు, నేను నిజంగా దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని దహించి వేయునుగాక అని ఏలియా పలకగానే, దేవుని బిడ్డలారా, ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుంది, ఆ 50 మందిని దహించి వేస్తుంది. అయినప్పటికీ కూడా ఈ అహజ్యా మళ్ళీ ఇంకొక 50 మందిని మీరు వెళ్ళండి, మీరన్నీ తీసుకురండి అని చెప్పేసి మళ్ళీ ఒక సేనాధిపతిని, మళ్ళీ ఒక 50 మందిని పంపిస్తాడు. పంపించగానే వారు కూడా వచ్చి, ఏలియా, ఓ దైవజనుడా, మా రాజుగారు నేను రమ్మంటుండో, నువ్వు దిగురా అని చెప్పేసి వాళ్ళు కూడా అలాగే మాట్లాడటంతోనే మళ్ళీ ఏలియా సేమ్ అదే మాట, నేనే గనుక దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని దహించును గాక అనగానే వెమ్మటే ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుంది, ఆ 50 మందిని కూడా దహించి వేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మూడో మారు కూడా రాజుగారు, అహజ్యా అని పిలబడే రాజుగారు మళ్ళీ ఒక 50 మందిని సేనాధిపతిని పంపిస్తారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన సేనాధిపతి, ఈ రాజుగారు వచ్చి ఆ ఏలియా దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఉంటారు. మోకాళ్ళు వంచి, దైవజనుడా మమ్మల్ని క్షమించు, మా ప్రాణంలో పోనీ మాకు, అగ్ని దిగిరమ్మని చెప్పమాకు అని వారు క్షమాపణ కోరుకొని, ఏలియా నువ్వు దిగిరా, మా రాజుగారు నిన్ను నమ్మంటున్నాడని వాళ్ళు ఎప్పుడైతే మోకరించి ఏలియా దగ్గర బ్రతిమాలుకుంటారో, దేవుని బిడ్డలారా, వెంటనే దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నువ్వు దిగి వాళ్ళతో పాటు వెళ్ళిపో అని సెలవిచ్చినట్లు వాక్య లేఖనంలో రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. చాలా మంది బిడ్డలు, క్రైస్తవ బిడ్డలుగా పిలువబడే వాళ్ళు సేవకుడు అంటే విలువనివ్వరు. సేవకుడు అంటే ఏదో సేవకుడు అన్నట్టుగా చూస్తారు. కానీ సేవకుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. ఆయన ఏ మాట పలికినా సరే అది జరుగుతుంది, అది దేవుడు అమలు పరుస్తాడు అన్న సత్యాన్ని మాత్రము ఏ నరుడు కూడా గ్రహించలేడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే పేతురు మీద నేను సంఘాన్ని కట్టబోతున్నాను, పేతురు, నువ్వు ఈ భూలోకంలో దేన్నైతే నువ్వు విప్పుతావో నేను పరలోకంలో దాన్ని నిప్పుతాను, నువ్వు ఏదైతే ఈ భూలోకంలో నువ్వు బంధిస్తావో పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను అని
దేవుడు సెలవిచ్చాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఏ అధికారాన్ని అయితే దేవుడు పేతురుకి ఇచ్చాడో అదే అధికారము తన సేవకులకు, తన ఎవరైతే నిలబెట్టుకున్నాడో, ఎవరైతే అభిషేకింపబడి నిలబడ్డారో వారందరికీ కూడా దేవుడు అటువంటి అధికారాన్ని ఇచ్చాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. వారి గనక నోరు తెరిచి గనక ఇది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది, ఇది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. కానీ సమయం రావచ్చు, వెంటనే జరగవచ్చు, జరగకపోవచ్చు, తర్వాత అయినా కంపల్సరిగా జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే సేవకుని నోటి నుండి వచ్చిన మాటను దేవుడు రూఢిపరుస్తాడు. ఎందుకంటే ఎన్నడూ కూడా సేవకులను ప్రభు విడిచిపెట్టేవాడు కాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. మనల్ని కాయటానికి సేవకుల్ని అధికారిగా నిలబెట్టిన దేవుడు సేవకుడు పలికిన మాటను నిశ్చయంగా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు విశ్వాసులుగా ఉంటున్న మనము అహంకారం చేత, తలపొగర చేత, లోకానుసారమైన తలంపుల చేత సేవకుడని చూడకుండా, తెలుగులో అంటారు కన్ను మిన్ను కాని రాకుండా వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. చూస్తున్నారు మీరు యూట్యూబ్లోనే చాలా మంది సేవకులను రకరకాలుగా హింసిస్తున్నారు. దేవుని బిడ్డలారా చూడండి, యేసన్న గారి గురించి కూడా ఈ మధ్య యూట్యూబ్లో ఒక వ్యక్తి అన్నాడు, యేసన్న గారు అసలు ఆయన సేవకుడేనా అని. ఆ వ్యక్తి అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ప్రియ దేవుని బిడ్డలారా. అసలు మనం ఎవరు అంటానికి? దేవుడు ఏర్పాటు చేసుకుంటూ, దేవుని ఏర్పాట్లో యేసన్న గారు ఉన్నారు, దేవుని ఏర్పాటులోని విజయరాజు గారు ఉన్నారు, దేవుని ఏర్పాటులోని అనేక మంది సేవకులు ఉన్నారు. దేవుడు నిలబెట్టుకుంటూ వాళ్ళని మనం ఎవరు అనడానికి? మనం విశ్వాసులమే, మనం ప్రార్థన చేయాలి. ఏది జరిగినా సరే దేవుని తీర్పు తీస్తారు, కానీ మనుషులుగా మనము అహంకారం చేత, తలపొగర చేత మనం ఎవరిని కూడా ప్రశ్నించకూడదు, ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దని ప్రభు తన వాక్య లేఖనాల ద్వారా సెలవిచ్చాడు. అయితే ఈ 50 మందిగా పిలబడిన వారు, మొదటిసారిగా వెళ్ళిన వారు, ఏలియా దైవజనుడో దిగురా మా రాజుగారు రమ్మన్నాడని గర్వంతో అహంకారంతో అన్నాడు. ఎమ్మటే ఏలియా ప్రార్థన చేశాడు, అగ్ని దహించి వేసింది. రెండోసారి కూడా వారు వచ్చారు, ఎమ్మటే అగ్ని దహించి వేసింది. మూడోసారి వచ్చినప్పుడు వాళ్ళు వినయ హృదయం కలిగి మోకాళ్ళు వంచి ప్రాధేయపడ్డారు, ఏలియా మమ్మల్ని చనిపోవద్దయ్యా, మేము చనిపోవడం ఇష్టపడలేదు అని చెప్పేసి వాళ్ళు క్షమాపణ కలిగి, పశ్చాత్తాప హృదయం కలిగి ఏలియాని బతిమాలినట్లు వాక్యంలో ఉంది. బతిమాలగాని వెంటనే దేవుని యొక్క వాక్కు ఏలియాకి ప్రత్యక్షమై ఏలియా నువ్వు వెళ్ళు అని చెప్పినట్లు వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది. ఏలియా వారితో పాటు వెళ్ళాడు. వారితో పాటు వెళ్ళి ఆ రాజును చూశాడు. రాజు అన్నాడు, ఇజ్రాయేలీలో దేవుడు లేడనుకున్నావా? ఇజ్రాయేలీలో దేవుడు లేడనుకొని నీవు ఎక్రోమా అనే బయలు దేవత దగ్గరికి నీవు ఎలా పంపించగలిగావు మనుషులను అని చెప్పేసి ఏలియా ప్రశ్నించి, నిశ్చయంగా నీవు అదే మంచం మీద మరణం అవుదుగాక అని ఆ రోజు అదే మాట చెప్పాడు. వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏలియా అంటున్నాడు, ఇజ్రాయేలీల దేవుడు లేడనుకున్నావా? లేడనుకొని నీవు ఎక్రోమా అనే పిలువబడే బయలు దేవత దగ్గరికి నీ పనివారిని ఎలా పంపించగలిగావు విచారణ కొరకు అని ఏలియా ప్రశ్నించి, నిశ్చయంగా నువ్వు మరణం అవుతావు అని చెప్పేసి ఏలియా వెళ్ళిపోయినట్లు వాక్యలేఖనంలో రాయబడి ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న మనము అహంకారం చేత ఉన్నామా? దేవుని మాటలు వింటున్న మనము లేకపోతే లోకానుసారమైన తలంపులు కలిగి ఉన్నామా అనేది ఈరోజు మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాము, బిలాము. బిలాము కూడా దేవుని మాటను ధిక్కరించినట్లుగా వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది. బాలాకు ఇచ్చే బహుమతుల కొరకు దేవుని బిడ్డలను శపించడానికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు బిలాము. దేవుడు తన ఆలోచన ఎరిగి, బిలాము నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినా సరే దేవుని దగ్గర పదే 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 విచారణ చేసి, ప్రియ దేవుని బిడ్డలారా, అహంకారము చేత అది ఏదైతే లోక సంపద, లోక ధనము కోసము, ఆ బాలాకు ఇచ్చే బహుమతుల కోసము ఆ బిలాము గాడిద చేత బుద్ధి చెప్పించబడే విధంగా తన మనసును తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం కూడా ఆ బహుమతుల కోసం పరిగెత్తే బిడ్డలుగా ఉన్నామో ఏమో ఆలోచించండి. పదవుల కోసం పరిగెత్తే బిడ్డలుగా ఉన్నామేమో ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయము అహంకారం చేత నిండి ఉన్నదా? మన హృదయము లేకపోతే అహంకారం లేకుండా నిమ్మలమైన హృదయము, మన హృదయాన్ని మనము సముదాయించుకునే బిడ్డలుగా మనం ఉన్నామా అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలా చూడండి, అహంకారం చేత కయ్యూను కూడా తన తమ్ముడైన ఏబేలును చంపినట్లు వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలా చూడండి, కయ్యోని అర్పణ దేవుడు అంగీకరించలేదని తన తమ్ముడైన ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడన్న ఒక అసూయతోనే, ఒక అహంకారంతోనే ఏం చేశాడు? తమ్ముడైన ఏబేలు మీద పడి కయ్యూను చంపినట్లు వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే కయ్యూను దేశ దిమ్మరైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకవేళ క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మనము అదే అహంకారం చేత మనం జీవిస్తూ ఉన్నట్లయితే, అదే పొగర చేత మనము జీవిస్తూ ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, వారికి పట్టిన పరిస్థితి మనకు కూడా పడుతుందేమో. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని పరీక్షించుకుని ప్రభు సన్నిధిలోనే, దేవా నా హృదయము అహంకారంతో లేదయ్యా, నేను మీది చూపులు చూసేవాడిగా లేను, నేల చూపులు చూసేవాడిగా లేను, పై చూపులు చూసేవాడిగా లేనయ్యా, నేను కనులెత్తి నీ వైపే చూస్తున్నాను ప్రభువా, నీ మాటను అనుసరించి నడుస్తున్నాను ప్రభువా, నీ మార్గాన్ని వెంబడిస్తున్నానయ్యా, నీ మాటను అనుసరిస్తున్నానయ్యా,
అని మనము చెప్పే బిడ్డలుగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే చూడండి, ఇంకొక వ్యక్తి కూడా భయంకరమైన మాట పలికాడు దావీదు విషయంలోనే. నాబాలుగా పిలువబడుతున్న వ్యక్తి ఏమన్నాడో తెలుసా? యెష్షయి కుమారుడు ఎవడు, దావీదు ఎవడు అని చెప్పేసని నాబాలు పలికినట్లు వాక్యలేఖనాల్లో ఉన్నవి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నాబాలు భార్య తెలివి కలది కాబట్టి వెంటనే నాబాలు భార్య వెళ్ళి దావీదు దగ్గర క్షమాపణ కోరుకున్నట్లు ఉన్నది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే దావీదు ఎవడు అన్న మాటకి దేవుడు కూడా సహించలేదు, దేవుడు కూడా ఊరుకోలేదు. ఎప్పుడైతే ఈ మాట పలికి నాబాలు మంచిగా హ్యాపీగా ఉంటున్నాడు, తన భార్య అయిన అబిగేలు వెళ్ళి దావీదు దగ్గరకు వెళ్ళి, దావీదు నా భర్తను చంపొద్దయ్యా అని మోకాళ్ళు వని ప్రార్థన చేసుకొని దావీదు దగ్గర క్షమాపణ కోరుకున్నట్లు అబిగేలు వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది. అయితే ఈ విషయము నాబాలుకు తెలియదు. నాబాలు మంచిగా విందు చేసుకున్నాడు, పార్టీ చేసుకున్నాడు, మందులో మునిగి తేలాడు. ఆ రాత్రికాల సమయంలో తెల్లారిన తర్వాత తన భార్య అయిన అబిగేలు చెప్తుంది, నాబాలు, నువ్వు దావీదుని ఇలా అన్నావు, అలా అన్నావు, దావీదు ఎవడో నీకు తెలియదు అన్నట్టు నువ్వు మాట్లాడావు. కాబట్టి నేను దావీదు దగ్గరికి వెళ్ళాను, క్షమాపణ కోరుకున్నాను. వాళ్ళు 4,000 మంది ఉన్నారు, 2,000 మంది బయలుదేరారు నేను చంపడానికి. ఒక్క మగ పురుగు అనేది లేకుండా చంపేయడానికి వాళ్ళు బయలుదేరి వస్తుంటే నేను ఎదురుగా వెళ్ళి పశ్చాత్తాపడి కాళ్ళ మీద పడి బ్రతిమాలుకొని దావీదుని వెనక మళ్ళిచ్చాను అని చెప్పగానే నాబాలుకి భయం వేసి గుండెలు అదిరిపోయి, గుండె బిగసకపోయి, నరాలు బిగసకపోయి చచ్చిపోయినట్లు వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అహంకారం చేత మాట్లాడిన నాబాలు పరిస్థితి ఏమైందో మనము ఆలోచిద్దాము. ఈరోజు మనము కూడా క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మనము అహంకారం చేత నిండి ఉన్నామా, లేకపోతే ఏ ఆలోచన చేత మనము నిండి ఉన్నాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సేవకులను దూషించే వారుగా ఉన్నామా, విశ్వాసులను దూషించే వారుగా ఉన్నామా, సేవకు బిడ్డలను మాటలు అనేవారుగా ఉన్నామా, లేకపోతే విశ్వాసులను మాటలు అనేవారుగా ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మన ప్రభు ఎలా జీవించాడు, యేసయ్య ఎలా జీవించాడు, మనం కూడా ఎలా బ్రతకాలి అనేది వాక్యలేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి. నీతి మార్గాన్ని వెంబడించాలని వాక్యలేఖనాలు నేర్పిస్తున్నాయి. అహంకారం అనేది మనలో ఉండకూడదు. యేసయ్యలోని ఎన్నడూ కూడా ఎవరు కూడా ఈ భూలోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా యేసయ్యలో అహంకారాన్ని చూడలేదు, యేసయ్యలో పాపాన్ని చూడలేదు. యేసయ్య నడక కానీ, యేసయ్య చూపు కానీ, యేసయ్య మాట కానీ మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పనిలోను కూడా యేసయ్య వినయము, విధేయత కనబరిచినట్లు వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది. ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనము కూడా వినయాన్ని, విధేయతను కనబరిచే బిడ్డలుగా ఉన్నామా లేమా అని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన ఆయుష్ కాలం ఎంతో తెలుసా? నీటి బుడగ లాంటిది. నీటి మీద బుడగ అలా వస్తుంది, తుప్పమని పగిలిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి జీవితము మన జీవితంలో మరి మనకెందుకు అహంకారము, మన జీవితంలో మనకెందుకు అసూయ, మన జీవితంలో మనకెందుకు ఏది కూడా మన వెంట రాదు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏబు భక్తుడు అంటాడు, తల్లి గర్భంలోనే నేను దిగంబరుడిగా పుట్టాను, దిగంబరుడిగానే వెళ్ళిపోతాను, ఈ లోకంలో నేను ఏది సంపాదించినా అదంతా ఇక్కడే విడిచిపెట్టిపోతాను అని వాక్యలేఖనాల ద్వారా మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుని వెంబడించి మనము అహంకారం అనే హృదయాన్ని మనము తీసివేసి, దావీదు ఎలాగైతే పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించాడు, ఆయన స్తుతించాడు, అటు విధంగా మనము కూడా అలా ఆరాధించే బిడలుగా, అలా స్తుతించే బిడలుగా ఉండాలని ఈ వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 3వ వచనం చూద్దాం. మనము 2వ వచనం చదువమ్మ ఒకసారి. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్దనున్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకుని. చాలమ్మా, చూడండి దేవుని బిడ్డలారా, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనే ఉన్నది అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, ఎగ్జాంపుల్ ఇది. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు. తల్లి దగ్గర పిల్ల పాలు తాగుతుంది. పాలు తాగిన తర్వాత ఆ పిల్లలు పాలు తాగటం మానేసిన తర్వాత తల్లిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళటం, దూరంగా వెళ్ళిపోవటం అనేది లేదు. చనుపాలు విడిచినప్పటికీ కూడా ఆ పిల్ల తల్లి దగ్గర ఎలాగైతే ఉన్నదో, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లే నా ప్రాణం కూడా నా యొద్దనే ఉన్నది. కాబట్టి మన ప్రాణం మన యొద్దనే ఉన్నది. కాబట్టి మనము ప్రభు విషయంలోనే ఎలా ఉండాలి, ఎలా ఆలోచన కలిగి ఉండాలి, మనం దేవుని మీద చూపించే విశ్వాసము ఎలా ఉండాలి అనేది వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనము మన హృదయంలో అహంకారం ఉన్నదా లేదా, మన కన్నులు మీద చూస్తున్నావే లేవా అనేది మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకోవాలి. వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, అపోస్తుడైన పౌలు గారు, ఆయన పౌలుగా పిలువబడక మునుపు ఆయన సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు అహంకారం చేత
క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరిని కూడా ఊసకోత కొయ్యాలి అనే ఆలోచన చేత సౌలుగా బయలుదేరాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అహంకారం చేత, తలపొగర చేత చిన్నవారిని పెద్దవారిని చూడకుండా సౌలు హతమారుస్తూ దేశాలు తిరుగుతూ క్రైస్తవ బిడ్డలుగా పిలబడుతున్న వారందరినీ కూడా హతమారుస్తూ వచ్చాడు సౌలుగా పిలబడుతున్నప్పుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు దర్శించి సౌలుని పౌలుగా మార్చాడో వెంటనే తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన ఆలోచనలు మార్చుకున్నాడు, తన తలంపులు మార్చుకున్నాడు. ఎప్పుడైతే ప్రభు దర్శించిన కానుంచి పౌలుగా పిలువబడిన తర్వాత మరి ఎన్నడూ కూడా పౌలు గారి యొక్క హృదయంలోని, అపోస్తుడైన పౌలు గారి యొక్క హృదయంలోని అహంకారం లేదు. ఆయన హృదయంలోని అహంకారం రాలేదు, వీధి చూపులు రాలేదు, స్వార్థం రాలేదు, ఏది కూడా రాలేదు. చిన్న పిల్లవాడు కొట్టినా సరే అపోస్తుడైన పౌలు గారు నవ్వుతూ వెళ్ళిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఎప్పుడైతే ఆ హృదయాన్ని కలిగి ఉంటామో అప్పుడే మన తోటివారు కూడా మనల్ని చూసి, అవును నిజంగా వీళ్ళు క్రైస్తవులే, చూడు ఆ క్రైస్తవ కుటుంబం చూడు ఎంత నిమ్మలంగా ఉందో, వారి హృదయాన్ని చూడు, వారి మాట చూడు, వారి చూపు చూడు, వారి నడక చూడు ఎలా ఉన్నారో. క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తే మనం ఇలా జీవించాలి, ప్రభు అదే కోరుకున్నాడు. ఈ లోకంలోని క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మీరు ప్రత్యేకింపబడిన వారు అని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. పరిశుద్ధమైన రక్తం చేత కడగబడిన మీరు ప్రత్యేకింపబడిన బిడ్డలుగా మీరు ఉండాలి. ఒక ప్రత్యేకత అనేది మీరు కనబరచాలి అని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. మరి ప్రత్యేకత అనేది మనం కనబరచాలి అంటే మనం ఎలాంటి హృదయం కలిగి ఉంటే మనము ప్రత్యేకత కనబరిచే బిడ్డలుగా ఉంటామో అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలుగా మనం పిలువబడుతున్నాము, కానీ ఎత్తబడే సమయం వచ్చినప్పుడు ఎవరైతే ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఏదైతే కనబరచమని దేవుడు చెప్పాడో అది కనబరిచే బిడ్డలు మాత్రమే ఎత్తబడతారు అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. క్రైస్తవులుగా జీవిస్తూ అహంకారాన్ని అలాగే ఉంచుకొని, ఈ లోకానుసరమైన తలంపులు హృదయంలో ఉంచుకొని, గర్వపు చూపులు మనలో ఉంచుకొని గనక మనము చివరి వరకు అలాగే క్రైస్తవులుగా జీవిస్తూ వస్తున్నాం అనుకో, ఒకనాడుకు దేవుడు ఇదే వాక్యాన్ని ఎత్తి చూపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు దావీదు ఎలాగైతే క్షమాపణ కోరుకొని ఏ ఆత్మనైతే కోల్పోయాడో ఆ ఆత్మను తిరిగి ఆయన సాధించుకున్నాడు. మనం కూడా ఆత్మను సాధించుకోవాలి. పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంచుకోవాలంటే మనము కూడా మన హృదయంలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టే బిడ్డలుగా ఉండాలి. మన హృదయంలో ఉన్న ప్రతి పాపమును, మన కంటి చూపుని, మన నడకను, మన పడకను, ప్రతి దాన్ని కూడా మనం ప్రభు సన్నిధిలో చరి చేసుకుంటూ పరిశుద్ధమైన హృదయం కలిగి ఆ దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్న ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభు సన్నిధిలోనే, దేవా నా హృదయం అహంకారంతో లేదయ్యా, నా హృదయము నీ ప్రేమతో నిండి ఉన్నది ప్రభువా, నా హృదయము నీ మాటల చేత నిండి ఉన్నది ప్రభువా, నిత్యము నిన్నే ధ్యానిస్తున్నాను, నిత్యము నిన్నే స్తుతిస్తున్నాను, నిత్యము నిన్నే ఆరాధిస్తున్నాను ప్రభువా అని కన్నీటితో మనం ఈరోజు ఆరాధన చేద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు వాక్యం ప్రభు మన వినికిడులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.